ఈ రోజు ఇంద్రకీలాద్రిపై శ్రీ గాయత్రీదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకున్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా దుర్గమ్మను దర్శించుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. అమ్మవారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించాను. ఎంపీగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఈ దసరా ఉత్సవాలు ఎంతో ప్రత్యేకమైనవని చెప్పిన ఎంపీ కేశినేని శివనాథ్, సామాన్య భక్తులందరికీ అమ్మవారి దర్శనం కలిగే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు సూచనలతో దేవాదాయ శాఖ సమగ్రమైన ఏర్పాట్లు చేసింది. అమ్మవారు దుర్గా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ మా అదృష్టం, నిన్న ఒక అజ్ఞాత భక్తుడు బహుకరించిన కిరీటంని ఇవాళ అమ్మవారికి అలంకరించడం జరిగింది. ప్రప్రథమంగా అమ్మవారిని ఆ విగ్రహంలో దర్శించుకుని ఆంధ్ర రాష్ట్రం అన్ని సుఖశాంతులతో ఉండాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఇబ్బందులు పడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని వచ్చే 5 సంవత్సరాల్లో ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారు ఆశీర్వదించాలి. అంతేకాకుండా ఈ మధ్య విజయవాడకు వరదల సందర్భంగా అమ్మవారి ఆశీస్సుల వల్ల, అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క చొరవతో అతి త్వరలో విజయవాడ నగరం వరద బాధితుల నుంచి తప్పించుకున్నాం. అటువంటి ఉపద్రవం మళ్ళీ ఇంకొకసారి విజయవాడ నగరానికి రాకుండా కరుణీకరించాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అంతేకాకుండా అందరం కూడా ఇవాళ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, రాష్ట్ర అభివృద్ధిలో అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న ఎటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులకు అసౌకర్యాలు కలగకుండా ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. నిన్న చూసాం, ఇవాళ చూసాం, అందరూ కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యాలు విషయంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలే కాకుండా ప్రతిపక్ష నేతలు కూడా సంతోషం వ్యక్తం చేసి వెళ్ళిన సంఘటనలు నిన్న చూసాం. ఇటువంటి అరుదైన సంఘటనలు, ఇటువంటి ఘనత ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారులకి, ఇక్కడ కష్టపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఒక యాప్ను క్రియేట్ చేయడం జరిగింది. యాప్ ద్వారా ఎంతమంది విఐపీలు వస్తున్నారు, ఎంత రెస్ట్రిక్ట్ చేయొచ్చు అనేది కూడా చూసుకోవడం జరిగింది. అంతేకాకుండా యాప్లో కూడా పరిమితి లిమిట్లోనే విఐపీలను అలౌ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా అమ్మవారికి రద్దీ దృష్ట్యా మూలా నక్షత్రం రోజున విఐపీ దర్శనం కూడా రద్దు చేయడం జరిగింది. ఎటువంటి వెహికల్స్ కూడా కొండ మీదకి అలౌ చేయట్లేదు. కాబట్టి ముందు భక్తులకి సౌకర్యం కల్పించడమే ముందు మా ప్రభుత్వం ముందు ఉన్న కర్తవ్యం. తప్పకుండా ఎటువంటి అసౌకర్యం ఉన్నా కూడా మేమందరం ఈ 9 రోజులు కూడా ఇక్కడే ఉండి ఎటువంటి అసౌకర్యం భక్తులకు కలగకుండా చూస్తాం. ఎంపీ హోదాలో కాదు, నవరాత్రుల సందర్భంగా, దసరా నవరాత్రుల సందర్భంగా మొట్టమొదటి రోజుగా మొట్టమొదటిసారి ఇవాళ దర్శించుకుంటాం. ఇవాళ అమ్మవారి పునర్దర్శన భాగ్యం కలగడం చాలా అదృష్టం. ఇటువంటి అదృష్టం అమ్మవారి ప్రసాదించినందుకు ఆవిడికి నమస్కరిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజున నవరాత్రుల సందర్భంగా ఈరోజున అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. గతం రోజున మీరు అందరూ చూశారు, విజయవాడలోని వరద ప్రభావం వల్ల ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడ్డారో. అందులోని ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చొరవతో ఎక్కడా కూడా ప్రాణ నష్టం కలగకుండా ప్రజలందరినీ కూడా ఆదుకోవడం జరిగింది. అలాగే అమ్మవారి ఆశీస్సులతో ఆ రోజుని ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ప్రభుత్వం కూడా ప్రజల్ని ఆదుకోవడం జరిగింది. మేమందరినీ కూడా ఈ నవరాత్రుల సందర్భంగా ప్రజలందరికీ కూడా మేలు జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.